శివాయ. ప్రణామం ఋషివర్య. శుభం భవతు. నీవెవరు వత్స? మేము నిన్ను మొదటిసారి ఇతడు చూస్తున్నాము. నేను ఇచ్చటకు వచ్చిందే మొదటిసారి పూజ్యవర్య. ఇట నుంచి కొంత దూరమున అంగీరస్ ఋషి శివేష్టి యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. ఆ యజ్ఞాన్ని నిర్వహించడం కోసం తమరిని ఆహ్వానించమన్నారు. కృపజూపి తమరు నా వెంట దయచేయండి ఋషివర్య. స్వామి, నా తపస్సు కారణంగా గత ఎన్నో రోజులుగా భోజనం చేసి ఉండరు తమరు. నేను వెంటనే తమరి భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. తమరు భోజనం చేసి వెళ్ళండి. కానీ ఋషివర్య, వారందరూ అచ్చట తమ రాకగా ప్రతీక్షిస్తున్నారు. మాత, తమరు నిశ్చింతగా ఉండండి. ఋషివర్యుల ఆహారానికి ఏర్పాట్లు అక్కడే జరగనున్నాయి. దేవి, యజ్ఞకర్తల అభ్యర్థనని మనం ఎన్నడూ తిరస్కరించరాదు. యజ్ఞం పూర్తయినంతనే మేము తిరిగి వచ్చేస్తాము. నడువచ్చా. భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి. సాధుజనులకు ప్రణామం. శుభం భవతు. సాధు పొంగవులారా, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. తమరు దయతో కొంతసేపు వేచి ఉండండి. నేను వెంటనే తమరికి పలహారాదులు ఏర్పాట్లు చేస్తాను. దేవి, భిక్షని స్వీకరించే పూర్వమే మేము మా నిత్య నియమాన్ని పాటించి తీరాలి. మా నియమానుసారంగా మాకు భిక్షను వేసేటటువంటి గృహిణి మాకు నిస్సంకోచంగా భిక్షను వేయాలి. అంటే అదే, పరపురుషుల వలె మాతో వ్యవహరించకుండా లజ్జ, మర్యాద, సంకోచాలని త్యజించి మాకు భిక్ష వెయ్యాలి. అది ఏనాటికైనా అసంభవం. విచిత్రమైన కోరిక మీ ముగ్గురిది. ఏ పతివ్రత నారీ కూడా ఈ విధమైన పరిస్థితికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండదు. పైగా పరపురుషుల సమ్ముఖంలో ఏ స్త్రీకైనా సరే తన మాన మర్యాదల్ని త్యజించడం ఎలా సాధ్యం అవుతుంది? తమరు నిస్సంకోచ ప్రవర్తనని ఎలా ఆపేక్షిస్తున్నారు నా నుంచి? మాన మర్యాదలు నారీ జాతికి పెట్టని ఆభూషణాలు. నన్ను ఆభూషణహీన రూపంలో చూడాలని ఎందుకు కోరుతున్నారు? అంటే తమరి మనసులో ఏదో విషం ఉంది. మమ్ములను శంకించి సందేహపడే వారిని మేము మా క్రోధజ్వాలల్లో వెంటనే భస్మం చేసేస్తాము. మేము నిజమైన తపస్సులం. వీళ్ళు సాక్షాత్తు త్రిమూర్తులు నన్ను పరీక్షించవచ్చారు. అర్థమైంది. సరే, చూస్తాను. నిన్ను నీవు నిజంగానే అంత గొప్ప పతివ్రతని అనుకుంటే నీ మనసులో వికారం ఎందుకు ప్రవేశించింది? ఒకవేళ నీ మనసులో వికారమే లేకుంటే నీవు తక్షణమే మా కోరికను నెరవేర్చి తీరాల్సిందే. బుద్ధిహీన నారి, ఇది మరువకు. నీవు గనక మా ముగ్గురు మహాపురుషులకి భిక్షనీయక వెనక్కి పంపితే దాని యొక్క పరిణామాన్ని, వినాశకర పరిణామాన్ని నీవు జీవితాంతం అనుభవిస్తావు. వద్దు సాధుజనులారా, వద్దు. తమరు ఆగండి. ఎందుకు ఆగాలి? ఎందుకు మేము అవమానింపబడటానికా? మా కోరికను నెరవేర్చినప్పుడు మేమెందుకు ఆగాలి? కానీ సాధువులు ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోవటం మంచిది కాదు కదా. ఉచితానుచితాల గురించి యోచించేవారు పట్టుపట్టరు అనసూయ. ఇక పట్టుపట్టే గృహస్థుల ఇంట మా సాధువులం అన్నపానీయాలు స్వీకరించాం. అందుకే మేం తిరిగి వెళ్ళడమే ఉచితమవుతుంది. ఆ అనర్థం చేయకండి సాధుజనులారా. అనర్థం తప్పించుకోవాలనుకుంటే మేము అనే మాటలని అర్థం చేసుకో. నీవు అర్థాన్ని తెలుసుకున్న పిదప ఆ మాటలని ఆచరణలో పెట్టు. ఇదే నీకు శుభం కలిగిస్తుందని సూయ. మా కోరికని నీవు నెరవేర్చు. శీఘ్రమే నీకొక అవకాశం రానుంది. నీవు బ్రహ్మ, విష్ణువు, మహేశులు ఈ ముగ్గురికి మాతవి అవుతావు. నేను 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 మాతనవుతానా? సరే, ఇక మేము వెనక్కి వెళ్ళిపోమా? వెళ్ళిపోవడమే మంచిది. ఒక ఋషి గృహద్వారం నుండి ఎవరో నిరాశతో తిరిగిపోరు.
మరి కానీ ఏం చెయ్యడం? అంతయు విధాత ఇచ్ఛ. నాకు తమరి నియమం అంగీకారమే. అయితే అంతా బాగా ఆలోచించుకున్నావా నీవు? స్త్రీల కనీస మర్యాద మానాల గురించి మరలా తలవకు. అనసూయ, నిస్సంకోచంగా ప్రవర్తించాలి సుమా. అవశ్యం. తమరు ఎలా కోరితే నేను అలాగే చేస్తాను. కానీ ఆశ్రమానికి బయటనే ఉంటే తమ కోరికని ఎలా నెరవేర్చగలను? ఇక ఆశ్రమ పవిత్రత భంగం అయిపోతుంది. తమరందరూ లోపల కుటీరులోకి విచ్చేయండి. స్వామి, ఈ త్రిమూర్తులు నన్ను పరీక్ష చేసి నా మనోవాంఛని ఈడేర్చవచ్చారు. నేను వారి ముందర నా సిగ్గు, మానం, సంకోచాల్ని త్యజించగలగాలి అంటే వీరు ముగ్గురు నవజాత శిశువులుగా మారిపోయి నన్ను వారి తల్లి రూపంలో సందర్శించాలి. మీరందుకు అనుమతినియండి స్వామి. విచ్చేయండి మహాత్ములారా, తమరు ఆసీనులు కండి. అటు పిమ్మట తమరి ఆదేశాన్ని పాటించి తమరి కోరికని తీరుస్తాను. నా యొక్క మానం, మర్యాద, నా పతివ్రతా ధర్మం రక్షింపబడాలి. నేను ధన్యురాల్ని త్రిమూర్తులారా, ధన్యురాల్ని. తమరు శిశువులుగా మారి నేను మాతనవ్వాలని కాంక్షని నెరవేర్చారు. దేవి పార్వతి, తమరు చింతగా ఉన్నట్లున్నారు? అవును దేవి లక్ష్మి. విషయం అనసూయ పాతివ్రత్య పరీక్షే అయినా కూడా ఇప్పుడది చింతగా మారిపోయింది నాకు. చింతకు కారణం ఏమిటి దేవి? అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు ఇతడి నుంచే వెళ్లారు. ఈ పాటికి తిరిగి వచ్చేసి ఉండాల్సింది, కానీ ఇంకా రాలేదు. ఇదే నా చింతకు కారణం. రండి దేవి సరస్వతి,
తమరికి స్వాగతం. స్వాగతం అంటున్నారు, కానీ ఉదాసులై ఉన్నారు. ఇంకా అదే విషయమా? అనసూయ గొప్ప సతి అని అనడమేగా. అంతే అనుకోండి. త్రిమూర్తులు కూడా నమ్మేది జగతిలోనే ఆమె సర్వశ్రేష్ఠ సతి అని. కాదు, సర్వశ్రేష్ఠురాలు కాదు. కాదు. అవును, ఆమె ఎంత గొప్ప సతి అయినా మనల్ని మించి గొప్ప సతి కానేలేదు. మేమనేది అదే. అవును, మా నమ్మకము కూడా అదే. ఆమె మనల్ని మించిన గొప్ప సతి కానేలేదు. నారాయణ నారాయణ. త్రిదేవతలకు నారదుని ప్రణామాలు. త్రిమూర్తులకు ఒకేసారి ప్రణామం చేయగలిగే అవకాశం తరచూ దొరుకుతుంది. కానీ త్రిదేవతలకి ఒకేసారి ప్రణామం చేసే అవకాశము సద్భాగ్యము ఎప్పుడో కానీ సంప్రాప్తించదు. ఆహాహాహాహా. నేడు కైలాసంపై త్రిదేవతలు సమావేశమయ్యారు. తప్పక ఏదో ముఖ్య విశేషమే ఉండి ఉంటుంది. కానీ త్రిదేవతలకి శోభ వచ్చేది త్రిమూర్తులతోటే. ఎక్కడున్నారు త్రిదేవులు? నారాయణ నారాయణ. విష్ణులోకము బ్రహ్మలోకము రెండూ వెతికి ఇక్కడికి వస్తున్నాను. రెండూ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పరమశివులు లేరాయే. తమ ముగ్గురికి అవశ్యం తెలిసియే ఉండును. త్రిమూర్తులు ఎక్కడున్నారో. నారదా, నీకు వాక్పటిమే కాదు, అభినయ పటిమ ఉంది. నీవు ఎంత అజ్ఞానిలా నటిస్తున్నావంటే జరిగిందంతా జ్ఞప్తికి లేనట్లే. ఎట్టి జ్ఞాపకం మాత? నీకీ విషయం తెలియదా? త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్య దురభిమానం చూర్ణం చెయ్యి వెళ్లారని. ఎలా తెలుస్తుంది? ఎలా మాత? మరి నాకు తెలిసి ఉన్నదల్లా సతీ అనసూయకెట్టి గర్వమన్నది ఇసుమంతైనా లేదని. అటువంటప్పుడు చూర్ణమయ్యే ప్రశ్నే ఉద్భవించదు. కానీ నారదా, నీకు తెలుసు కదా త్రిమూర్తులు అనసూయను గొప్ప సతిగా భావిస్తారని. అదియును తెలియను. దానినే నేను సమర్థిస్తాను. ఏమిటి, నీవు దీన్నే సమర్థిస్తావా? వివసుణ్ణి మాత, వివసుణ్ణి. త్రిమూర్తులు సమర్థించే దానిని నేను కూడా సమర్థించకపోతే నేనే అసమర్థుండవుతాను. నిజమేమిటంటే త్రిమూర్తులు సమర్థిస్తున్నారు కనుకనే నువ్వు ఇది ఒప్పుకుంటున్నావు. అనసూయ జగతిలోనే గొప్ప సతి అని. అవును మాత. కానీ ఇందుకు ప్రమాణమేది? ప్రమాణము అసత్యమైన శంకలకే ఉంటుంది మాత. ఇది ప్రత్యక్షం. ప్రమాణమేలా? సత్య అసత్యాల జ్ఞానం మరి పరీక్షించకుండా ఎలా తెలుస్తుంది నారదా? మాత, ఇది తెలుసుకుందామనే వెళ్ళాను అత్రి ఆశ్రమానికి. ఏమిటి, అత్రి ఆశ్రమానికి వెళ్ళావా నారదా? అవును మాత, అక్కడి నుంచే వస్తున్నాను. అయితే అక్కడ త్రిమూర్తులు లేరా? ఏం చెప్పనులే మాత. నిజమేమిటో అదే చెప్పు నారదా. చెప్పు నారదా, త్రిమూర్తులచ్చట ఉన్నారా లేక లేరా? ఉన్నారు, కానీ లేనట్టే. నారదా, నీ ఈ లీలా ప్రదర్శనం దానవులు లేదా మానవుల వద్ద చెయ్యి. స్పష్టంగా చెప్పు, త్రిమూర్తులు అక్కడ ఉన్నారా లేరా? చెప్పు నారదా, అనసూయ ఆశ్రమంలో నీకు త్రిమూర్తుల దర్శనం అయ్యిందా లేక లేదా? మాత, మరక్కడ అనసూయ యొక్క ముగ్గురు చిన్న చిన్న శిశువుల్ని దర్శించుకున్నాను. త్రిమూర్తులనైతే త్రిలోకాలను దర్శించలేకపోయాను. ఇదేమిటి? ఎక్కడికెళ్ళారు ఈ ముగ్గురు? నారదా, నీవలా ఎందుకన్నావు? త్రిమూర్తులు అక్కడ ఉన్నప్పటికీ లేనిట్లేనని. నారాయణ నారాయణ. మాత, నేనైతే అణువణువునా ప్రభువుల దర్శనం పొందుతాను. అనసూయ యొక్క ఆ ముగ్గురు శిశువుల్లో కూడా నేను త్రిమూర్తుల్ని దర్శించగలిగాను. మరి అందుకే అన్నాను వారసుతున్నారని. నారదా, నీకు పూజ్యులమైన మాతో ఇలాంటి హాసపరిహాసాలాడటానికి కొంచెం కూడా సంకోచం కలుగలేదా? నేను ఎట్టి వినోదము చేయలేదు మాత. ఇక మరి సంకోచమంటారా? అసలు భక్తులను సంకోచహీనులను చేసేందుకు త్రిమూర్తులు కూడా సంకోచించరు. అంటే నీ అభిప్రాయం ఏమిటి? అనర్థదాయకమైన అభిప్రాయం కాదులే మాత. సరళము స్పష్టము అయిన అభిప్రాయం. మరి భక్తజనులు నిస్సంకోచులై త్రిమూర్తులను వరాలిమ్మని అర్థించకపోతే త్రిమూర్తులు కూడా నిస్సంకోచులై భక్తులకు
వరాలనివ్వజాలరు? అంటే నీ అభిప్రాయం త్రిమూర్తులు అనసూయకు నిస్సంకోచులయ్యి వరాలని వెళ్ళారనా? మాత, చెప్పానుగా, మరి నేను ఆ త్రిమూర్తులను ములోకాల్లోనూ ఎక్కడా చూడనేలేదని. అయితే వారు ఎక్కడికి వెళ్ళారు? మాత, తమరు ముగ్గురు నన్ను, ఇక నేను తమ ముగ్గురిని ఇదే ప్రశ్నని అడుగుతున్నాం. వారు ఎక్కడా అని. నారదా, అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నీవు అనసూయని వీరి గురించి ఏమీ అడుగలేదా? అయితే అనసూయ ముగ్గురు శిశువులకి ఒకేసారి జన్మనిచ్చిందా? మనకి అసలు ఈ విషయం తెలియనే తెలియదు. అనసూయ తల్లి కాబోతుంది అని. ఇక తల్లి కాబోతుంటే ఇంత కఠోర తపస్సు ఎలా చేసింది? నారాయణ నారాయణ, ఒకవేళ ఇలా జరిగిందేమో. సతీ అనసూయని పరీక్ష చేయాల్సిన త్రిమూర్తులే స్వయంగా పరీక్షకి నిలబడవలసి వచ్చిందేమో. నారాయణ నారాయణ అంటే పృథ్వీలోక భాషలో వారు తీసుకోపోయి ఇచ్చుకోవలసి వచ్చిందేమో. మరి ఇదేమీ సునిశ్చితము కాదు కదా. త్రిమూర్తులు సర్వదా పరీక్షలో ఉత్తీర్ణులే అవుతారని. నారదా, నీవు మా చింతని తక్కువ చేసేందుకు బదులు దానిని పెంచుతున్నావు. మాత, అది నాకు వశమైతే నేను తమ ముగ్గురి చింతను తగ్గేట్లు ఎందుకు చేస్తాను? నారాయణ నారాయణ అంటే సమూలంగా తుడిచివేయనా అని. కానీ ఏం చేయను మాత, వివసుణ్ణి. నారదా, నా ఉద్దేశంలో నీవు ఏదో దాచిపెడుతున్నావు. దాగవలసిన వారు దాగే ఉన్నారు మాత, ఇక నేనేం దాచగలను? నారదా, నీవు త్రికాలదర్శివి కదా, దివ్య దృష్టితో చూసి మాకు చెప్పు. ఇప్పుడు త్రిమూర్తులు ఎచ్చటనున్నారో? దివ్య దృష్టి, దివ్య శక్తి ఇవన్నీ తమ ముగ్గురికి కూడా ఉన్నాయిగా మాత. తమరు స్వయంగా తమ దివ్య దృష్టిని ఉపయోగించి చూడండి, తమ పతులు ఎక్కడ ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో. ఇప్పుడు మనం ఇదే చెయ్యాలి. మనం వ్యర్థంగా ఉద్విగ్నులం అవుతున్నాం. రండి చూద్దాము. తమరిద్దరికి కూడా అదే కనపడిందా? నాకు కనపడినట్లే. ఈ ప్రశ్న నేను అడగాలనుకున్నాను. ఇదే ప్రశ్నని మిమ్మల్ని నేను అడగాలనుకున్నాను. ఆ ప్రశ్న ఏమిటో త్రిదేవతలారా కొంచెం నాకు చెప్పరు? నారదా, అంతా తెలిసి ఉండి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడతావే? నీకిది తెలియదా? అత్రి ఋషి యొక్క ఆశ్రమంలో అనసూయ ఊయలలో త్రిమూర్తులు శిశువులుగా మారి పే పే అంటున్నారని. పే పే కాదు, ఏ ఏ అంటున్నారు. పే పే కాదు, ఏ ఏ కూడా కాదు, ఉంగా ఉంగా అంటూ ఏడుస్తున్నారు. నారాయణ నారాయణ, ముగ్గురు తమ తమ పతులని శిశురూపములో ఏడుస్తూ ఉండటం చూసి విన్నారా? మంచిదే అయింది తమరు ముగ్గురు వారిని చూడటం. తమ చింత దూరమైంది కదా. ఇక మరి నాకు అనుజ్ఞనీయండి, నే వస్తా. ఆగు నారదా, మా చింత ఇప్పుడు ఏమీ తగ్గలేదు, పెరిగింది. ఇప్పుడు కేవలం ఇదే కదా తెలిసింది, వారు అనసూయ ఊయలలో ఉన్నారని. ఇంకా ఏమి తెలుసుకోవాలి మాత? నారదా, అప్పుడప్పుడు నీ ప్రశ్నలు బాణం కొనకన్నా కూడా అధిక బాధని కలిగిస్తాయి. వారు ముగ్గురిని విముక్తిని ఎలా చెయ్యాలో అది తెలుసుకోవటం ఇంకా మిగిలే ఉంది. నారదా, నీవు మా వెంట తక్షణమే అత్రి ఆశ్రమానికి రావాలి. నేనా? లేదు 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 లేదు, నేనేం చెయ్యాలి అక్కడికి వచ్చి? మాతా శిశువుల మధ్య నారదునికి పని ఏమిటి? ఈ పరిస్థితి తమ ముగ్గురి వల్లనే కలిగింది. ఇప్పుడు ఈ స్థితిని మీరు ముగ్గురే చక్కబెట్టండి, నాకు అనుజ్ఞనీయండి. నారాయణ నారాయణ. మనం నారదుణ్ణి ఆశ్రయించడం ఎలా? స్వయంగా మనమే అత్రి ఆశ్రమానికి వెళ్ళొచ్చుగా. అటుల్నే చెయ్యాలి. రండి వెళదాం.